మామూలుగా అంటే మామూలుగా లేదు. ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటే చెప్పుకుంటే ఇలాంటి సినిమా కోసం నేను 500 ఖర్చు పెట్టానా అని అనిపించిన తర్వాత కొంతమంది ఏమంటున్నారు, సినిమాని చూసిన తర్వాత ఒక మాట వాళ్ళకి చెప్తున్నా డైరెక్ట్ న్యూస్ ప్రకారంగా, ఆన్లైన్లో జరుగుతుంది ఫ్రాడ్, కల్కి సినిమా పెద్ద రాడ్డు అంటారు కదా, వాళ్ళకి పగులుతుంది ప్యాట్ అని చెప్తున్నా. ఎందుకంటే సినిమా వేరే 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 ప్రపంచంలోకి తీసుకెళ్ళి ఆ ప్రభాస్ అన్న కామెడీ, ప్రభాస్ అన్నతోని మన బ్రహ్మానందం కామెడీ కానీ, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ఆర్జీవి, రాజమౌళి, దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇలాంటి పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఒక మంచి క్యామియోలో ఒక మంచి వేలో వాళ్ళు ఎవరిని బాధపరచకుండా సినిమాలో చూపించడం అనేది చాలా పెద్ద థాట్. అది ఇంకొకటి చెప్పుకోవాలంటే ఈ సినిమాలో ఒక్కటే మాటలు చెప్పుకోవాలంటే, మా ఫ్రెండ్ పేరు కాజు, తెలుగు ఇండస్ట్రీకి ప్రభాస్ అన్ననే రాజు, మంత్రి అన్నీ. ఇంకొకటి చెప్పుకోవాలంటే నా పేరు మస్తాన్, ఈ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి ప్రభాస్ అన్ననే డాన్. దీపికా పదుకొనే యాక్టింగ్ మనము వేరే ఎన్నో సినిమాలు చూసుంటాం, బాలీవుడ్లో చూసుంటాం, ఎక్కువగా తెలుగు ఇండస్ట్రీలో తక్కువగా చూసుంటాం. బట్ ఆమె ఏమన్నా యాక్టింగ్ చేసింది అనుకోవచ్చు. ఓ అమ్మాయి క్యారెక్టర్లో, ఒక ప్రెగ్నెంట్ లేడీలో, ఆ ఎలివేషన్లో, ఆ టైమింగ్లో, ఆ ప్రపంచంలో వేరే లెవెల్గా యాక్టింగ్ చేసింది దీపికా పదుకొనే. అమితాబ్ బచ్చన్ క్లైమాక్స్ సీన్స్ వేరే లెవెల్గా ఉంటాయి అన్న ప్రభాస్ అన్నతోని. ఇంకొకటి చెప్పుకోవాలంటే కమల్ హాసన్తోనే సైలెంట్గా వచ్చి వైలెంట్ చేసిస్తాడు. బట్ నేను డైరెక్టర్ గారికి ఒకటే చెప్తున్నా, ఏంటంటే ఆ దుల్కర్ సల్మాన్ గారిని మోసం చేసిరు సినిమాలో. దుల్కర్ సల్మాన్ గారిని ఆ విధంగా చూపించడం అనేది ప్రభాస్ అన్న పక్కా దుల్కర్ సల్మాన్ని మోసం చేసిండని చెప్పి నేను చెప్తా. ప్రభాస్ రిలీజ్ ముందు ఏమని చెప్పిండంటే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసిన అన్నాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర నెగిటివ్ షేడ్ లో ఉండదన్న. 30 నిమిషాల తర్వాత వస్తుంది, 3 సంవత్సరాలు గుర్తుండిపోయేలా ఉంటుంది సినిమా. అది ఏమన్నా చూపించిందా విఎఫ్ఎక్స్ అర్థం కాలేదు. ఇంత 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 మంచి విఎఫ్ఎక్స్ చూపిస్తాడు హాలీవుడ్లో కూడా చూడము. మనం ఇంగ్లీష్ సినిమాలు చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు, కానీ ఇంత మంచి హాలీవుడ్లో కూడా కనిపించలేదు నాకు ఇప్పటివరకు. అట్లుంటుంది, వేరే 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 ప్రపంచంలోకి వెళ్ళిపోతాం మనం. సినిమా చూస్తే మీరు గుడ్డ 500, 400, 300 కాదు, 5000 పెట్టినా తక్కువనే. బాబుల్ రికార్డు బద్దలవుతాయా అన్న? అన్ని రికార్డులు బద్దలైతే అన్న. నీకు ఒకప్పుడు చెప్పినా, మా బావ పేరు జాఫర్, ఈ సినిమా తర్వాత ప్రభాస్ అన్నకు వస్తుంది 4000 కోట్ల సినిమా ఆఫర్ అన్న. 5కి 4.5 ఇస్తా. ఎందుకంటే ఆ 0.5 ఎందుకు తగ్గింది అని మీకు అనుకోవచ్చు. ఆ సౌండ్ కొంచెం నాకు మ్యూజిక్ ఎక్కువ, సౌండ్ తక్కువ అనిపించింది సినిమాలో. అందరికి అదే అనిపిస్తుంది. రాజమౌళి, ఆర్జీవి, విజయ్ దేవరకొండ, ప్రభాస్ అన్నకు కొండ అనిపించింది లాస్ట్కి వచ్చిన తర్వాత, సినిమా చూసిన తర్వాత. బాగుందన్న సినిమా, బాగుంది. ఇలాంటి సినిమా కోసం ప్రతి ఒక్కరు వచ్చి చూసి తెలుగు ఇండస్ట్రీని కాపాడాలి. బ్రహ్మానందం గారి కామెడీ అనమాట, కామెడీ చాలా బాగుంది. ఆర్జీవి గారు జస్ట్ చిన్న రోల్, అంటే ఒక ఐటమ్ ఇస్తాడు, ఆ ఐటమ్ ఒక డైలాగ్స్ అంతే. అంటే ఫస్ట్ నీకు విషయం చెప్పిన, ఆయన రాగానే ఇదేంటి ఈయనేంటి సినిమాలో ఉన్నాడు అనే మైండ్ వెళ్ళిపోయింది తప్ప అక్కడ ఏం సీన్ జరుగుతుందో మర్చిపోయారు. అలాగే రాజమౌళి గారు చాలా బాగా చేశారు. రాజమౌళి గారు సూపర్. అది కూడా ప్రతిదీ మనకి తెలిసిన కామెడీయే చాలా బాగా వర్కౌట్ చేశారు. మూవీలో హైలైట్ అయితే మనం చూడటమే. ఈ సినిమా టికెట్ మనం దొరకడమే హైలైట్ అంతే. ఎందుకంటే ప్రభాస్ గారు ఈ సినిమాలో చాలా తక్కువ కనిపించారు తెలుసా మీకు. మొత్తం అమితాబ్ బచ్చన్ గారే కవర్ చేశారు స్క్రీన్ అంతా, అదరు కొట్టేశారు. పార్ట్ 2 ఎలా ఉండబోతుంది నాకేం తెలుసు బ్రో. సినిమా తీసేది నేను చెప్తాను కదా. పార్ట్ 1 చూశాను కాబట్టి దాని గురించి చెప్పాను. ఆర్జీవి గారి క్యారెక్టర్ బాగుంది. క్యారెక్టర్ అంటే ఏం లేదు, జస్ట్ 2 minutes ఉంటుంది సీను. ఆ సీన్ చాలా బాగుంది, ఎవరు ఊహించింది, హఠాత్ పరిణామం. దుల్కర్ గారిది కూడా ఒక 4 minutes ఉంటుంది, చాలా బాగుంది. నేనుకుంటే దొబ్బేసుకు వచ్చేసాను అనమాట. ఆయన బట్టలు అంటే వాడి వదిలేసి 10 రోజులు అయిన తర్వాత తీసుకొచ్చా, కానీ ఆయనది ఈ సినిమాలో గన్నం వాడలేదని చెప్పి. ఇప్పుడు ఇది ఆయన పెట్టుకున్నది కాదు కదా, ఆయన హెయిర్ స్టైల్ వేరే కదా, హై రేంజ్ కాదు కదా మనది. ఆయన బాడీ వేరు కదా, మన బాడీ వేరు కదా. కాదు నీకు లేదా సిగ్గు? అటుబో మరీ రివ్యూ తీసుకోవాలి కానీ నన్ను ఇది చేయకూడదు. ఇదేంటో చెప్పనా, మీ మీడియా వాళ్ళకి బాగా ఉపయోగపడే స్టిక్ ఇది. ఇదేంటో తెలుసు కదా. ఏంటదా? ఒక్క రోజు వెనక్కెళ్ళండి ప్లీజ్, కొంచెం వెనక్కెళ్ళండి. ఇదేంటి తెలీదా? కెమెరా స్టాండ్ ఇది. మూవీ సూపర్ ఉంది, చాలా బాగుంది నిజంగా. హాలీవుడ్కి ప్రభాస్ గారికి ఇది ఎంట్రీ టికెట్.
అదిరిపోయింది. అలాగే దీపికా పడుకునే గారి యాక్టింగ్, అమితాబ్ బచ్చన్ గారు ఫైట్స్ చాలా బాగుంది. సూపర్ 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 సూపర్. దీపికా పడుకునే అంటే కామెడీగా ఉండాలి, చూసిన రివ్యూ వాళ్ళు కూడా నవ్వాలి. చిట్టి చిట్టి కాదు, బుజ్జి. అదే నేను పార్ట్ 2 బ్రో నువ్వు చెప్పావు దీపిక పడుకునే అన్నప్పుడు మేము యాక్సెప్ట్ చేసినప్పుడు ఆవిడ చిట్టి అన్నప్పుడు యాక్సెప్ట్ చేయాలి అంతే. మీరు నుంచునే ఆవిడ పడుకునే నేను వెళ్తాను. ఇంకా బాయ్. కాదు Rajamoli garu made Bahubali what it is. I think Nag Ashwin garu did a equally good job, and in fact in terms of the storytelling, I think Nag Ashwin garu has always been very good, whether be it all his previous movies and even now. బ్రహ్మానందం ప్రభాస్ మధ్య సీన్స్ ఎలా అనిపించింది? బాగా అనిపించిందండి. ఇట్ వాస్ ఫన్. అండ్ కూడా ఒక స్పెషల్ అపియరెన్స్ I think Bujji was one of the most special characters in the film because it brought in a lot of ఒక light hearted element అనిపించింది. And Prabhas and Bujji conversation చాలా cute and funny అనిపించింది. బుజ్జి క్యారెక్టర్ని ఎంజాయ్ చేసాం. అవును. దుల్కర్ క్యారెక్టర్ వాజ్ ఆల్సో గుడ్. హీ కమ్స్ ఎస్ ప్రభాస్ ఫాదర్ అండ్ షార్ట్ క్యారెక్టర్, ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా ఒక షార్ట్ క్యారెక్టరే అండి. కానీ దట్ వాజ్ ఆల్సో వెరీ నైస్ టు సీ దుల్కర్ సల్మాన్ ఇన్ దిస్ పర్టిక్యులర్ రోల్. అండ్ ద ఓన్లీ థింగ్ ఇస్ దట్ కమల్ హాసన్స్ క్యారెక్టర్ చాలా తక్కువ, హార్డ్లీ 2 సీన్స్లో కమల్ హాసన్ గారు వస్తున్నారు. అమితాబ్ బచ్చన్ డిస్పైట్ హిజ్ ఏజ్ చాలా బాగా చేశారు. ఐ థింక్ ఎంటైర్ మూవీని అమితాబ్ బచ్చన్ అప్లిఫ్ట్ చేశారు విత్ హిస్ క్యారెక్టర్. హీ వాజ్ ది మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ద ఎంటైర్ మూవీ. లేదా కొంచెం డిసప్పాయింట్ అవుతారు అనుకుంటా అంటే, బికాస్ హిస్ క్యారెక్టర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. మెయిన్ విలన్ ఈజ్ కమల్ హాసన్, కానీ సీన్స్ చాలా చాలా తక్కువ. ఒక సబార్డినేట్ వాజ్ ద వన్ హూ వాజ్ కమ్యూనికేటింగ్ ఎవ్రీథింగ్, అండ్ కమల్ హాసన్ హార్డ్లీ 2 సీన్స్లో వచ్చారు. కానీ హీ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ క్యామియో ఆల్మోస్ట్ యూ కుడ్ సే. దీపికా పడుకునే హ్యాస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. క్యారెక్టర్ని చాలా వీక్ లాగా పోర్ట్రే చేశారు ఆల్ ద టైమ్, బికాస్ షీఈస్ ప్రెగ్నెంట్. ఆల్ ద టైమ్ షీ హ్యాడ్ టు బీ సేఫ్ గార్డెడ్. అలాంటి ఒక స్లైట్లీ విమెన్ మే ఫీల్ దట్ యునో దీపికా పడుకొని కొంచెం వీక్గా పోర్ట్రే చేశారని అనిపించింది. కానీ షీ హెస్ డన్ అ గుడ్ జాబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్. ఆఫ్ కోర్స్ Kalki has given a very good experience, totally worth a watch. ఎందుకంటే the way it's worth watching in the big screens is what I would say. బాహుబలి బీట్ చేస్తుందా? బాహుబలి It could beat because his storytelling was very good. ఓకే కల్కి మూవీతో ఇంకా ప్రభాస్కి ఎక్కువ మంది ఫ్యాన్స్ వస్తారా? Certainly, I mean the way he has brought in, I mean as compared to Bahubali in this, because he has brought in a comedy element to the entire film, it has showed another side which is very charming. Thank you. ఎలా ఉంది మూవీ? సినిమా బాగుంది, ప్రభాస్ క్యారెక్టర్ బాగుంది. మూవీ చూసి వచ్చారు డిసప్పాయింట్మెంట్ లేదు సినిమా బాగుంది. మూవీ బాగుంది అంతేనా? అంత బస్ క్యారెక్టర్ ఎట్లా ఉంది? యాక్చువల్లీ ప్రభాస్ రిలేటివ్స్ ఇంత జాయిగా చెప్పకూడదు. అవునా? Yeah. సరే చెప్పండి. మాట్లాడు. మీకు ఎక్కువ ఎవరి క్యారెక్టర్ నచ్చింది? ఎక్కువ ఎవరి క్యారెక్టరా అంటే ఎక్కువ ప్రభాస్ క్యారెక్టర్ కదా ఉంది. ప్రభాస్ క్యారెక్టర్ నచ్చింది. ఓకే అమితాబ్ బచ్చన్ బీట్ చేసారు ఈ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ అంటున్నారు కదా, అంటే ప్రభాస్ హీరో కాబట్టి అమితాబ్ బచ్చన్ అలా బీట్ అవడు. సో అంటే ఈ ఏజ్ లో కూడా ఆయన అట్లా చేయడం ఒక వన్ ఆఫ్ ద రికార్డ్ అని చెప్తున్నారు. మీరే మాతో డెబ్యూట్ చేసి మూవీ చూసి మాట్లాడుతున్నారు కాబట్టి మీరే చెప్తున్నారు. అమితాబ్ బచ్చన్దే నేనేం చూసి మాట్లాడట్లేదు, నేను అడుగుతున్నా మీ ఒపీనియన్. క్యారెక్టర్ అయితే కొంచెం డామినేట్ చేసినట్టు ఉంది ప్రభాస్ది అమితాబ్ బచ్చన్. సో ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు అమితాబ్ బచ్చన్కి. సో బుజ్జి వెహికల్తో ఎలా ఉంది? అంటే కొంచెం గ్రాఫిక్స్ అన్ని బాగా ఇది పెట్టారు, కానీ ఫస్ట్ హాఫ్లో మొత్తం రియలిస్టిక్గా ఉంది, సెకండ్ హాఫ్ అంతా కొంచెం లాజికల్గా ఇది కానీ బట్ బుజ్జి క్యారెక్టర్ బాగా తీసారు. ఓకే దీపిక పడుకునే క్యారెక్టర్ ఎలా ఉంది? అంటే మెయిన్ థీమ్ తన చుట్టే తిరుగుతుంటుంది మూవీ అంతా కూడా. ఓకే బట్ ఓకే తన క్యారెక్టర్ మెయిన్ ఇంకా బాగుండేది. బట్ అది కాంపెన్సేట్ చేయడానికి వాళ్ళు హై ఇచ్చే క్యారెక్టర్స్ కానీ క్యామియో రోల్స్ కానీ అండ్ ప్రతి క్యారెక్టరైజేషన్ అండ్ ఎంట్రీస్ కానీ మామూలుగా ఎక్కవలేదు. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళామో అదంతా దొరికిద్ది. అండ్ మిథాలజీ 70% ఉంటుంది అండ్ సైన్స్ ఫిక్షన్ 30% ఉంటుంది.
బట్ ఇట్స్ సైన్స్ యూస్ చేసుకొని మన మిథాలజీని మనకి జంజీ వాళ్ళకి ఎవరికైతే తెలియదో వాళ్ళకి చెప్పినట్టుగా అనిపించింది. చాలా 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 బాగుంది. ఇట్స్ థియేటర్లో చూస్తేనే అది వర్త్. ఇది చాలా లెందీగా ఉంది. ఎస్ దట్స్ ద ఓన్లీ ప్రాబ్లం. మూవీని ఎక్స్టెండ్ చేశారు కొన్ని సీన్స్లో. ఎగ్జాక్ట్లీ 3 hours పెట్టాలన్న పెడితే అది కొంచెం ఆడియన్స్కి డిస్ట్రాక్ట్ అయిపోతాం. కొన్ని సీన్స్ డైలాగ్స్ పోయినా పర్వాలేదు, కొన్ని సీన్స్ ఎడిట్ చేసి ఉంటే ఇంకా కిక్ ఉండేది. సో మూవీ లెంత్ అవడం వల్ల బోర్ అనిపించింది. ఎలా అనిపించింది నాకు కలికి మీకు? ఏం చెప్పలే. కమల్ హాసన్ రోల్ పెద్దగా లేదు అంటే కమల్ హాసన్ ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. కమల్ హాసన్ కలి, హీఈస్ ద విలన్. సో కమల్ హాసన్ గారిని విలన్ రోల్లో చూడడం కష్టంగా అనిపించింది. అయితే అమితాబ్ బచ్చన్ గారు కూడా ప్రభాస్ గారిని బీట్ చేశారు. ఎస్ అబ్సల్యూట్లీ. అమితాబ్ బచ్చన్ గారిని ఎవరు బీట్ చేయలేరు. ఇప్పుడు ఇండియన్ సినిమాలో హాలీవుడ్ సినిమాతో నాకు సంబంధం లేదు, బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ అమితాబ్ బచ్చన్ని ఎవరు బీట్ చేయలేరు. అండ్ దట్ ఈస్ వాట్ నాగార్జున ఆల్సో థాట్. అండ్ ఆయనకి ఇవ్వాల్సిన ప్లేస్ ఆయనకి ఇచ్చాడు. ఈ ఏజ్ లో కూడా ఆయన అలా యాక్ట్ చేస్తే గానీ అనుకోలేదు. అమితాబ్ బచ్చన్ గారిని చూసి చాలా హ్యాపీగా అనిపించింది. విజువల్స్ సినిమాకి మనం ఏదో నిజంగా ఇప్పుడు మనం పాత మూవీస్ చూస్తే ఇది ఫేక్ అనిపిస్తుంది, కొన్ని మూవీస్ తప్ప, కొన్ని గొప్ప డైరెక్టర్స్ చేసిన మూవీస్ తప్ప. కానీ మన వాళ్ళు సైన్స్ని బాగా యూస్ చేసుకొని చాలా బాగా తీశారు, ఎక్కడ ఫేక్ అనిపించదు. కొంతమంది అవతారు ఇవి కూడా వీటికన్నా ఇంకా బెటర్గా ఉందని అంటున్నారు. హానెస్ట్గా చెప్పాలి, నేను అవతార్ చూడలేదు, ఎందుకంటే అప్పుడు నాకు చూడాలనిపించలేదు. ఐ డోంట్ నో, ఐ డెంట్ లైక్ ఆ ఫస్ట్ 10 minutes చూసి నేను అవతార్ చూడలేదు. బట్ ఐ హావ్ సీన్ క్రిస్టోఫర్ నోలన్ అండ్ అదర్ స్పీల్బర్గ్ మూవీస్ అని చూసా, కానీ ఆ అవతార్ చూడలేదు. లైక్ జురాసిక్ క్యామియోస్ ఎక్కువ ఉన్నాయి కదా, ఏదైనా కన్ఫ్యూజ్ అవుతారా క్యామియోస్లో? నో కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి స్లో చేశారనిపించింది నాకు ఒకసారి. ఆర్జీవి గారిని ఎక్స్పెక్ట్ చేయాలి. ఆయన చూడగానే ఒక కిక్ వచ్చింది అసలు చూడగానే. వాట్ అబౌట్ రాజమౌళి గారిని రాజమౌళి గారు ఉంటారు అంటే నాకు కామన్ ఆడియన్గా నాకు తెలియదు వాళ్ళు ఉన్నారని. సో చూడగానే అండ్ వాళ్ళ సంభాషణ కూడా చాలా బాగుంది. 5 years 10 years అబౌట్ దేర్ మూవీ మేకింగ్. ప్రభాస్ అండ్ రాజమౌళి అమ్మో ఆయన బుక్ చేసుకుంటే ఇదే. సో చాలా ఫన్నీగా ఉంది. మన డార్లింగ్ ప్రభాస్ని నేను ఎలా మిస్ అయ్యానో, డార్లింగ్ ప్రభాస్. సో కామెడీ చేసే ప్రభాస్ అండ్ యాక్షన్ చేసే ప్రభాస్ రెండు మనకు దొరుకుతారు ఈ సినిమాలో. క్లైమాక్స్లో విజయ్ ప్రభాస్ ఫైట్ సీన్స్ అవన్నీ ఎలా అనిపించాయి మీకు? సో యాక్చువల్లీ ఐఎమ్ కర్ణ ఎంపథైజర్. నాకు కర్ణ అంటే చాలా ఇష్టం మిథాలజీలో. సో కర్ణ అని చూడగానే నేను ఇంకా హౌల్ చేస్తున్నాను అని. కర్ణని ఇంత ఈ రేంజ్లో ఒక సినిమాని తీసుకొచ్చినందుకు ఐఎమ్ సో 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 హ్యాపీ. బికాస్ అర్జున్ ఉన్నాడు, కానీ అందరు క్యారెక్టర్స్ కంటే నాకు కర్ణ క్యారెక్టర్ చాలా ఇష్టం. అవును, దుల్కర్ సల్మాన్ తక్కువ ఉంది. బట్ ఐ థింక్ ఇట్స్ డైరెక్టర్స్ కాల్. డైరెక్టర్స్ అండ్ యాక్టర్ ఓకే అండి, మనం ఏం చెప్తాం, కానీ ఆయన కొంచెం తక్కువ, ఇంకా ఎక్కువసేపు ఉంటే బాగుంది అనిపించింది యాజ్ అ ఫ్యాన్. లేదు అలా ఏం లేదు. ప్రభాస్